అక్క మరి వాటర్ వచ్చినాయి కదా, అప్పుడు ఈ ప్రభుత్వం సహాయం అంతా బాగానే అందిందంటావా? ప్రతిరోజు 3 పూట్ల ఫుడ్ అనేది సప్లై చేశారు. పాలు, ఫుడ్, ఎగ్స్ మినిమం వరకు అందరికీ అందినాయండి, ఇబ్బంది ఏం లేదు. చెప్పాలంటే చాలా ఫుడ్ వేస్ట్ అయిపోయింది, ఓవర్ సప్లై చేశారు. వాళ్ళని వీళ్ళని ఎవరో హెల్పింగ్ సొసైటీస్ ఉంటారు కదా, వాళ్ళందరూ పంపించి చాలా ఫుడ్ వేస్ట్ కూడా అయిపోయింది. మీరు అక్కడ శ్మశానం రోడ్డు దగ్గర చూసినట్టయితే బస్తాలు ఫుడ్ వేస్ట్ అయింది, అలా పంచారు. దాని బదులు ఇప్పుడు ఈ వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సామాన్లు సర్దుకునే పనులు వీటిల్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి గ్రాసరీస్ ఉంటాయి కదా, డైలీ నీడ్స్, అలాంటివి సప్లై చేయండి. ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కనుక దయచేసి ఇన్ఫర్మేషన్ వీలైనంత షేర్ చేసి అలాంటివి ఏమైనా ఉంటే సప్లై చేయండి. మరి ఈ వరద వచ్చినప్పుడు బాబు గారు నైట్ ఎర్లీ మార్నింగ్ ఇలా తిరిగారు కదా, ఎవరైనా ఇలా చేసింది ఎప్పుడైనా? నాకు తెలిసి ఒక సీఎం ఫ్లడ్ టైంలో ఆ ఫ్లడ్ ఏరియాకి ఒక బోట్లో వెళ్ళి చూడడం నేనైతే చంద్రబాబు నాయుడు గారినే చూసాను. ఏ సీఎం గారు రాలేదు తెలిసినంతవరకు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చారు, ఎవరు చేయలేదని కాదు. కాకపోతే యాజ్ ఎ సీఎంగా ఆ ఫ్లడ్ వాటర్లో దిగి ఆ బోట్లో మొత్తం క్యాంపెయిన్ చేసి ఎవరి నీడ్స్ ఏంటో కనుక్కుని వెళ్ళాయని చంద్రబాబు నాయుడు గారు. మరి బాబు గారు ఇంతగానం చేస్తుంటే జగన్ వాళ్ళ కార్యకర్తలు ఇలా అంటున్నారు, అదే ఫోటోలకు పోజులు ఇటాన్ చేస్తున్నాడు, ఆయనకి నైట్ నిద్ర పట్టక ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటున్నారు. దాని నుంచి అవన్నీ పొలిటికల్గా చేయాలని, ఏదో పొలిటికల్గా మనం ఆపోజిట్లో ఉన్నాం కాబట్టి మాట్లాడాలని మాటలే కానీ ఈవెన్ వైసీపీ కార్యకర్తలు కూడా ఇక్కడ లోకల్లో డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఎక్స్ మేయర్ చల్లారావు గారు, వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. చెప్పాలంటే ఈ లోకల్ పీపుల్ మొత్తాన్ని వాళ్ళు చూసుకున్నారు. యాజ్ అ సీఎంగా మాత్రం బాబు గారే వచ్చారు ఇలాంటి ఏరియాల్లోకి. మరి రిటైనింగ్ వాల్ అనేది స్టార్ట్ చేసింది బాబు గారు, అయితే పూర్తి చేసింది జగన్ గారు కదా, ఈ క్వాలిటీ లెస్ అంటున్నారు. పూర్తి చేయలేదు, అది ఇన్కంప్లీట్ అయింది కాబట్టే ఇప్పుడు ఫ్లడ్ వచ్చింది. ఒకవేళ అది కంప్లీట్ అయి ఉంటే ఫ్లడ్ అనేది రాదు కదా, దాన్ని ఇన్కంప్లీట్గా వదిలేశారు. అయితే దాని హైట్ లెవెల్లో కానీ లేదంటే దాన్ని అక్కడ కలిపే విషయంలో కానీ అది ఇన్కంప్లీట్ అయింది. దానివల్ల ఫ్లడ్ ఈ లెవెల్లో ఇంత వచ్చింది ఈ రోజున. అది కనుక కంప్లీట్ చేస్తుంటే మేము ఈరోజు ఇంత రాకపోయి ఉండొచ్చు. ఎంత అందరికీ ఆస్తి నష్టం ఎంత జరిగిందంటే మినిమంగా ఒక చిన్న పూర్ గుడ్స్లోకి మీరు వెళ్ళి వాళ్ళ వస్తువుల వరకు ఎస్టిమేషన్ వేసిన 1 లక్ష రూపాయలు ఉంటాయి. అలాంటిది ఈ బిల్డింగ్లో ఆ ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయిన లెవెల్ అంటే మీరు ఎస్టిమేషన్ వేయండి ఎంత ఉంటుందో. 3 lakhs ఉండొచ్చు, మినిమం 3 lakhs ఉంటుంది. అది వాళ్ళందరి పరిస్థితి. కనీసం వాళ్ళు బట్టలు బయటకు తెచ్చుకునే సిచ్యువేషన్ కూడా లేదు.